సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అద్వైత వేదాంతంలో ఉపసంహార భాష్యం అనేది ప్రస్థానత్రయం అంటే ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఇలా ఏదైనా గ్రంథాన్ని ముగించే సమయంలో ఆది శంకరులు రాసిన చివరి సమగ్ర సమీక్షా వ్యాఖ్యానం. ఉపసంహారం అంటే ముగింపు లేదా క్రోడీకరణ. ఇది చాలా ముఖ్యమైనది. ఉపక్రమ భాష్యము, ఉపసంహార భాష్యము ఒకే విషయాన్ని చెప్పాలి. ఆ విషయం ఆ గ్రంథంలో ఉండేటువంటి మూల అంశాన్ని సూచిస్తుంది. అందుకని ఉపసంహార భాష్యం చాలా చాలా ముఖ్యమైనది. ఒక గ్రంథం యొక్క తాత్పర్య నిర్ణయానికి ఉపసంహారం చాలా తోడ్పడుతుంది. తెలుగు వేదాంత గ్రంథాల ప్రకారం ఉపసంహార భాష్యంలో ఉండే ముఖ్య అంశాలు, ముఖ్యంగా ఈ భగవద్గీతలో మనకు కనిపించే ఉపసంహార భాష్యం ముఖ్య అంశాలు: సిద్ధాంత క్రోడీకరణ, మొత్తం శాస్త్రంలో చర్చించిన విషయాలన్నింటినీ కుదించి చివరగా అద్వైత సారాంశాన్ని, బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరః అనే ఒకే నిశ్చయాన్ని తీసుకురావడం జరుగుతుంది. ఈ విషయం సిద్ధాంత క్రోడీకరణ అంటారు. అంటే మొత్తం భగవద్గీతలో చెప్పేటటువంటి అతి సారభూతమైనటువంటి విషయాన్ని ఈ ఉపసంహార భాష్యం మనకు అందిస్తుంది. తర్వాత సాధన క్రమ వివరణ, అంటే ఆధ్యాత్మిక పురోగతికి మనం చేయవలసినటువంటి సాధనలు. మానవుడు మోక్షం పొందడానికి సాధనా క్రమాన్ని ఇక్కడ స్పష్టం చేస్తారు. కర్మయోగము అంటే ఈశ్వర అర్పణ బుద్ధితో కర్మలు చేయడం, ఈశ్వర ప్రసాద బుద్ధితో కర్మ ఫలాల్ని స్వీకరించడం, ఇది కర్మయోగం అంటారు. మానవుడు మోక్షం పొందడానికి సాధనా క్రమాన్ని ఇక్కడ సూచిస్తారు. అందులో కర్మయోగం చాలా ముఖ్యమైనది. కర్మయోగం సాత్విక కర్మల ద్వారా చిత్తశుద్ధి పొందడం. చిత్తశుద్ధి పొందడం అంటే చిత్తంలో ఉండేటటువంటి మల నివృత్తిని కలుగు చేసుకోవడం, రాగద్వేషాలను పోగొట్టుకోవడం. ఇదే చిత్త నివృత్తి లేదా చిత్తశుద్ధి అంటారు. ఇక రెండోది ఉపాసనాయోగం. ఏకాగ్ర చిత్తంతో మనసుని నిలపడం. దీనికి ఉపాసన, సగుణ ఈశ్వర ఉపాసన ఎంతో అవసరం. దీన్ని ఇంగ్లీష్లో మెడిటేషన్ అంటారు. ఈ మెడిటేషన్ వల్ల చిత్త ఏకాగ్రత సమకూరుతుంది. జ్ఞానయోగం. జ్ఞానయోగం శ్రవణ మనన నిధిధ్యాసన ద్వారా జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానాన్ని అంతర్గతం చేసుకోవడం. ఒక ఆత్మనిష్టా గురువుని సమీపించి ఆయన ద్వారా ఆత్మవిద్యని శ్రవణం ద్వారా గ్రహించడం. మననం ద్వారా ఎటువంటి సంశయ లేకుండా నిస్సంశయమైనటువంటి జ్ఞానాన్ని పొందడం. తర్వాత నిధిధ్యాసన ద్వారా ఆ జ్ఞానాన్ని అంతర్గతం చేసుకోవడం, ఆ జ్ఞానంలో నిలబడ్డం, ఆ నిష్ఠలో నిలబడ్డం. ఇదే జ్ఞానయోగము అంటే. ఈ విధంగా కర్మయోగము, జ్ఞానయోగము, ఉపాసనాయోగము మూడు తప్పనిసరి ఒక సాధకునికి. కర్మయోగం, ఉపాసనాయోగం చేయడం వల్ల జ్ఞాన యోగ్యత ప్రాప్తి కలుగుతుంది. ఆ తర్వాత జ్ఞానయోగాన్ని చేసి ఆత్మజ్ఞానాన్ని పొంది, ఆత్మనిష్ట గురువు ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొంది దాన్ని నిష్ఠగా మలుచుకోవాలి. అప్పుడు జీవన్ముక్తి, విదేహముక్తి కలుగుతుంది. ముఖ్యమైనటువంటి విషయాల సమన్వయం. పూర్వపక్ష ఖండన. ద్వైత, విశిష్టాద్వైత ఇంకా తర్కవాదంలో వచ్చే సందేహాలకు చివరిగా స్పష్టమైన సమాధానం ఇచ్చి అద్వైత సిద్ధాంతాన్ని నిలపడం.
గమ్యం. కర్మలు లేదా ధ్యానం కేవలం జ్ఞానయోగానికి ద్వారాలు మాత్రమే అని, కేవలం జ్ఞానం వల్లనే మోక్షం అని తెలుసుకోవడం, ఆ జ్ఞానాన్ని అందుకోవడం. జ్ఞానాదేవతు కైవల్యం, జ్ఞానం వల్లనే మోక్షం సిద్ధిస్తుందని స్పష్టంగా తెలుసుకోవడం, దాన్ని ఆచరించడం. కర్మ వల్ల మోక్షం రాదు, ఉపాసన వల్ల మోక్షం రాదు అని పూర్తిగా అర్థం చేసుకుని జ్ఞానం, ఆత్మజ్ఞానాన్ని ఆత్మనిష్ట గురువు ద్వారా పొంది ఆ జ్ఞాననిష్టలో నిలబడ్డాం. ఇంకా గీత ఉపసంహార భాష్యం 18వ అధ్యాయంలో వస్తుంది. భగవద్గీతలోని 18వ అధ్యాయపు మోక్ష సన్యాసపు యోగం ఉపసంహార భాష్యంలో శంకర భగవత్పాదులు కర్మ సన్యాసం యొక్క ఆవశ్యకతను, ఆత్మ కర్త అభోక్త అనే సత్యాన్ని ఆఖరి శ్లోకాల ద్వారా ప్రతిపాదిస్తారు. ఇదే విషయం బ్రహ్మసూత్ర ఉపసంహార భాష్యంలో కూడా వస్తుంది. బ్రహ్మసూత్రాల చివరి భాగంలో జీవుడు బ్రహ్మలోకానికి ప్రయాణించడం, నిర్గుణ బ్రహ్మజ్ఞానం ద్వారా సద్యోముక్తి అంటే జీవన్ముక్తి పొందడం అనే 2 మార్గాల్ని విశ్లేషిస్తారు బ్రహ్మసూత్రాల్లో. ఇదే విషయం మనకి భగవద్గీతలో కూడా వస్తుంది. ఫలితం: ఉపసంహార భాష్యం ద్వారా సాధకునికి ఉన్న సమస్త సంశయాలు పోయి అహం బ్రహ్మ అస్మి అంటే నేనే బ్రహ్మను చైతన్యపరంగా అనే అపరోక్ష జ్ఞానంలో నిలబడి స్థిరపడడానికి స్థితప్రజ్ఞత తోడ్పడుతుంది. ఈ స్థితప్రజ్ఞతకు కర్మయోగము, ఉపాసనాయోగం చేయాలి. భగవద్గీత శంకర భాష్యంలో ఉపసంహార భాష్యం 18వ అధ్యాయం చివర శంకర భగవత్పాదులు రాసిన ముగింపు భాగం ఇది. అత్యంత కీలకమైనది. గీత యొక్క పరమ తాత్పర్యం ఇదే. ఆత్మజ్ఞానము, అద్వైత జ్ఞానం ద్వారానే మోక్షము, జ్ఞానాదేవతు కైవల్యం అని నిరూపించడానికి ఆది శంకరులు గీతలోని వివిధ అధ్యాయాల నుంచి శ్లోకాలను ఎంచి వాటిని ఉదహరిస్తూ అద్వైత జ్ఞానాన్ని ప్రతిపాదించారు. ఆ శ్లోకాలను వరుసగా చూస్తూ వాటిలో ఉండేటటువంటి భావాలను మనం అర్థం చేసుకుని ముందుకు పోదాం. ఇందులో అనేక శ్లోకాలు ఉన్నాయి. అయితే శంకర భగవత్పాదులు భగవద్గీత కేవలం అద్వైత వేదాంతాన్నే ప్రతిపాదిస్తోంది, జ్ఞానాదేవతు కైవల్యం అనేటటువంటి సూత్రాన్ని ప్రతిపాదిస్తోంది అని చెప్పడానికి పూనుకున్నారు. వారు ఎంచుకున్నటువంటి ఆ శ్లోకాలను మనం కూడా చూద్దాం. ఉపసంహార భాష్యంలో శ్లోకాలు, వాటి అర్థాలు, అది అద్వైతాన్ని ఎలా సమర్థిస్తోందో చూద్దాం. మొదటిగా 2వ అధ్యాయంలో 19వ శ్లోకం. ఏనం వేత్తిహంతారం యశ్చేనం మన్యతే హతం ఉభౌతో న విజానీతో నాయం హంతి న హన్యతే. దీని అర్థం, ఈ ఆత్మను చంపేదానిగా భావించేవాడు, అలాగే చంపబడేదానిగా భావించేవాడు, వీరిద్దరూ అజ్ఞానులే. ఎందుకంటే ఆత్మ ఎవరిని చంపదు, దేని చేతనూ చంపబడదు. అంటే ఆత్మ నిత్యమైనది, ఆత్మకి పుట్టుక మరణము అనేవి లేవు, ఆత్మ శాశ్వతమైనది, ఆత్మ సర్వగతమైనది అనే విషయం ఇందులో తేటతెల్లమవుతూ ఉంటుంది. ఇది కాలానికి అతీతంగా ఉంటుంది అనే విషయం తెలుస్తోంది. ఆత్మ క్రియారహితమైనది, అకర్త అభోక్త. కర్తృత్వ భోక్తృత్వాలు కేవలం అజ్ఞానం వల్ల, అవిద్య వల్ల కలిగే అధ్యాస మాత్రమే. ఇంకా ఇదే 2వ అధ్యాయంలో 21వ శ్లోకం కూడా ఉటంకించారు. అది వేదా వినాశినం నిత్యం ఏన మజమవ్యయం కథం స పురుషం పార్థ కం ఘాతయతిహంతికం. ఆత్మ నాశనము లేనిది, ఆత్మ నిత్యమైనది, జన్మ లేనిది, వికారము లేనిది అని తెలిసిన జ్ఞాని ఎవరిని ఎలా చంపిస్తాడు, ఎవరిని చంపుతాడు? ఆత్మ నిర్వికారమని తెలిసిన జ్ఞానికి కర్మలతో సంబంధమే ఉండదు, అసంగుడుగా ఉంటాడు. జ్ఞానం ఉన్న చోట కర్మ కర్తృత్వము ఉండదు.
ఈ శ్లోకం బట్టి ఆత్మ నిత్యమైనది అని, ఆత్మ ఎటువంటి కర్మ చేయదని చాలా సుస్పష్టంగా మనకు తెలుస్తోంది. ఆత్మకు షడ్వికారాలు లేవు. ఇంకా 3వ అధ్యాయంలో 3వ శ్లోకం, లోకేస్మిన్ వివిధానిష్ట పురా ప్రోక్త మయానఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. ఈ లోకంలో 2 విధాలైనటువంటి నిష్టలు, మార్గాలు నాచే చెప్పబడ్డాయి అని కృష్ణ పరమాత్మ అంటున్నారు. సాంఖ్యులు అంటే ఆత్మజ్ఞానులకు జ్ఞానయోగము, యోగులకు అంటే కర్మయోగులకు అంతఃకరణ శుద్ధి కోరే వారికి కర్మయోగము నిర్దేశింపబడింది. జ్ఞానము కర్మ అనేవి 2 వేరువేరు నిష్టలు. కర్మ సాధన మాత్రమే. కైవల్య మోక్షాన్ని ఇచ్చేది కేవలం జ్ఞానం, ఆత్మజ్ఞానం మాత్రమే. కర్మ వల్ల మనకి చిత్తశుద్ధి కలుగుతుంది తప్పితే సాక్షాత్తుగా మోక్షం రాదు. ఈ విషయం అనేక సార్లు అనేక విధాలుగా కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో ఉటంకించాడు. ఇందులో కూడా 2 వేరువేరు నిష్ఠలున్నాయి అని సెపరేట్ చేశాడు, కర్మయోగాన్ని జ్ఞానయోగాన్ని. కర్మయోగం సహకారి సాధన కానీ సాక్షాత్ సాధన కాదు అని దీన్ని బట్టి మనకి చాలా ప్రత్యక్షంగా తెలుస్తుంది. కర్మయోగం వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. ఆ చిత్తశుద్ధి వల్ల జ్ఞాన యోగ్యత ఏర్పడుతుంది. ఆ జ్ఞాన యోగ్యత ఏర్పడిన తర్వాత ఆత్మనిష్ట కలిగినటువంటి గురువుని ఆశ్రయించి జ్ఞానాన్ని పొందితే, ఆ జ్ఞాన నిష్టలో నిలబడితే అప్పుడు అతనికి మోక్షము. ఒక సహకారి సాధన తప్పితే సాక్షాత్ సాధన మాత్రం కాదు. 4వ అధ్యాయం 26వ శ్లోకం, న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మసంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్. కర్మలయందు ఆసక్తి గల అజ్ఞానుల బుద్ధిలో జ్ఞాని గందరగోళం, బుద్ధి భేదం కలిగించకూడదు. జ్ఞాని తాను కూడా శాస్త్రోక్తమైన కర్మను శ్రద్ధగా వారి చేత చేయించాలి. జ్ఞానం పొందని వారికి కర్మయే మార్గము. జ్ఞాని వారి శ్రద్ధ చెడకుండా లోక సంగ్రహం కోసం కర్మలో ఆచరించి చూపాలి. ఇక్కడ ఒక ప్రతిపాదన జరిగింది. నా బుద్ధిభేదం జనయే అంటే కర్మల్లో పూర్తిగా మగ్నమైనటువంటి ఆ సాధకుడికి ఆత్మజ్ఞానం అంతా ఆసక్తికరంగా ఉండదు. కర్మయోగంలోనే ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. అతనికి ఆత్మజ్ఞానం పొందాలని ఎటువంటి ఆసక్తి, ఎటువంటి కోరిక ఉండదు. అటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి జ్ఞాన మార్గానికి రమ్మని బలవంతం చేయకూడదు. ఎందుకంటే ఇదంతా ఒక ప్రాసెస్. ఆ భగవంతుడే మన యొక్క గతిని నిర్దేశిస్తాడు. ఆత్మజ్ఞానానికి వచ్చేటటువంటి అర్హత ఉన్నట్టయితే తదనుగుణంగా అతనికి ఒక గురువుని అందించి ఆత్మజ్ఞానాన్ని పొందేలాగా చేస్తాడు. ఆ ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ఈశ్వర అనుగ్రహం కావాలి. ఆ ఈశ్వర అనుగ్రహం కోసం ఇక్కడ కర్మయోగము, ఉపాసన యోగం చేస్తున్నాడు. అందుకని ఎంజాయ్ ది జర్నీ అంటారు మన స్వామీజీ. ఈ ప్రయాణంలోనే ఆనందం ఉంది. ఈ ప్రయాణంలో అడుగడుగునా మనకి ఆనందం దొరుకుతూ ఉంటుంది. కాబట్టి ఎటువంటి తొందరపాటు అవసరం లేదు. కర్మయోగికి ఆ చిత్తశుద్ధి ఎంతో అవసరం. చిత్తశుద్ధి పొందకుండా ఆత్మజ్ఞానాన్ని పొందితే అది కేవలం ఒక అకాడమిక్ నాలెడ్జ్ కింద ఏర్పడుతుంది తప్పితే దానివల్ల ప్రయోజనం ఎంత మాత్రమూ చేకూరదు. చిత్తశుద్ధి కలిగిన తర్వాత ఆత్మజ్ఞానాన్ని పొందినట్టయితే ప్రయోజనం క్షణాల్లో కలుగుతుంది. అందుకని భగవంతుడు కూడా చూస్తూ ఉంటాడు, ఇతనికి సరైనటువంటి యోగ్యత ప్రాప్తించిందా లేదా. యోగ్యత రాగానే అతనికి అవసరమైనటువంటి శ్రోత్రియ బ్రహ్మనిష్ఠ గురువుని భగవంతుడే అందిస్తాడు. కాబట్టి జ్ఞాని తొందరపాటుతో కర్మయోగులందరినీ మార్చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఉండకూడదు అని ఒక హెచ్చరిక చేస్తున్నాడు పరమాత్ముడు. ఈ హెచ్చరిక చాలా చాలా ముఖ్యమైనటువంటి హెచ్చరిక. ఎందుకంటే ఇదంతా ఒక పద్ధతి ప్రకారం పోయేటటువంటి వ్యవహారం. ముందు కర్మయోగము, తర్వాత ఉపాసనాయోగము. కర్మయోగం వల్ల చిత్తశుద్ధి, ఉపాసనాయోగం వల్ల చిత్త ఏకాగ్రత కలిగి అప్పుడు జ్ఞాన యోగ్యత ఏర్పడుతుంది. ఆ జ్ఞాన యోగ్యత ఏర్పడినటువంటి సాధకునకు జ్ఞానం
క్షణాల్లో అర్థమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా ఇదే 3వ అధ్యాయంలో 28వ శ్లోకం, తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణాగుణేషు వర్తంత ఇది మత్వాన సజ్జతే. గుణములు అంటే ఇంద్రియముల ఇంకా కర్మల విభాగాన్ని తెలిసినటువంటి తత్వజ్ఞాని ఇంద్రియములే విషయాల యందు విషయ వస్తువుల యందు ప్రవర్తిస్తున్నాయి అని తెలుసుకుని వాటి మీద మమకారం ఆసక్తి కలిగి ఉండడు. శారీరక మానసిక కర్మలన్నీ ప్రకృతి గుణాల పరిణామమే తప్ప అసలైన ఆత్మ ఏ కర్మ చేయదని జ్ఞాని గుర్తిస్తాడు. కళ్ళు దృశ్యాల్ని చూస్తాయి, చెవులు శబ్దాల్ని వింటాయి, ముక్కు పరిమళాల్ని ఆస్వాదిస్తాయి, నాలుక రుచులను చూస్తాయి. ఈ విధంగా మన జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు వాటి విషయ వస్తువుల మీద ఆసక్తి చూపిస్తూ ఉంటాయి. కానీ ఆత్మకు వీటి మీద ఎటువంటి ఆసక్తి లేదు. ఆత్మ పూర్తిగా అసంగము. ఆత్మకి వీటి చర్యల వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు అని ఆత్మని సాక్షిగా, ఆత్మని అకర్తగా, ఆత్మని అభోక్తగా జ్ఞాని గుర్తిస్తాడు. కాబట్టి ఈ వ్యవహారంలో ఈ ఇంద్రియాలు వాటి విషయ వస్తువుల మీద వ్యవహారం చేస్తున్నప్పుడు ఎక్కువగా చలించడు, అంతగా ఈ బాధకులు కాడు. ఇంకా 4వ అధ్యాయం కూడా ఇదే విషయాన్ని పరోక్షంగా చెప్తోంది. కాబట్టి అందులో శ్లోకాలని తీసుకోలేదు. 5వ అధ్యాయంలో 8వ శ్లోకాన్ని ఎంచుకున్నారు భగవత్పాదులు. అదేమిటో చూద్దాం. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్. తత్వజ్ఞాని చూస్తున్నా, వింటున్నా, ఏదైనా వస్తువుని తాకుతున్నా, వాసన చూస్తున్నా, తింటున్నా, నడుస్తున్నా, నిద్రిస్తున్నా, శ్వాస పీలుస్తున్నా, నేను ఏ కర్మను చేయటం లేదు, నేను ఎటువంటి కర్మను చేయటం లేదు అనే భావంలోనే ఉంటాడు. దేహేంద్రియాలు తమ తమ కర్మలు చేస్తూ ఉంటాయి. ఆత్మ సాక్షిగా చూస్తూ ఉంటుంది. తను ఆత్మ సాక్షి మాత్రమే. అకర్తృత్వ భావనను ఈ శ్లోకం సిద్ధీకరిస్తూ ఉంటుంది. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి భావ ప్రకటన చేశారు కృష్ణ పరమాత్మ. దీనిలో మనకి జ్ఞాని యొక్క మానసిక స్థితి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. జ్ఞాని వ్యవహారంలో పనులన్నీ చేస్తూ ఉంటాడు. మనలాగే తింటాడు, మనలాగే మాట్లాడతాడు, మనలాగే వ్యవహరిస్తూ ఉంటాడు. అంతా సాధారణమైనటువంటి వ్యక్తి చేసేటటువంటి వ్యవహారాల్లా కనిపిస్తూ ఉంటాయి. కానీ అనుక్షణం భావనలో మాత్రం అద్వైతాన్ని పూర్తిగా నింపుకుంటాడు. భావనలో అద్వైతాన్ని నింపుకున్నాడు కాబట్టి అతను ఆలోచిస్తున్నా, చూస్తున్నా, తింటున్నా, నడుస్తున్నా, ఏదైనా వస్తువును ముట్టుకున్నా, ఏ పని చేస్తున్నా కూడా, ఆఖరికి శ్వాస పీలుస్తున్నా కూడా నేను ఎటువంటి కర్మను చేయటం లేదు, అంటే నేను అకర్తను, అభోక్తను అనేటటువంటి ఆ దృఢమైనటువంటి ఆత్మనిష్టలో ఉన్నాడు. కాబట్టి అసంగుడుగా జ్ఞాని నిలబడతాడు. ఈ దేహేంద్రియాలు వాటి పనులు చేసుకుపోతూ ఉంటాయి. కానీ జ్ఞాని తను ఆత్మ సాక్షిని అని పూర్తిగా ఆ నిష్టలో నిలబడ్డాడు. కాబట్టి అతనికి ఎటువంటి ఆందోళన, ఎటువంటి జంజాటము లేదు. ఇక 6వ అధ్యాయంలో 2వ శ్లోకం, యం సన్యాసమితి ప్రాహు యోగం తం విద్ధి పాండవ నహి సన్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన. ఓ అర్జున, దేనిని సన్యాసం అని అంటున్నారో దానినే కర్మయోగము అని తెలుసుకో. సంకల్పాలను
ఫలాపేక్షను, కర్తృత్వాన్ని త్యజించిన వాడు ఎన్నటికీ యోగి కాలేడు. సంకల్ప త్యాగమే సన్యాసము. చిత్తశుద్ధికి కర్మయోగం, పరమార్థ మోక్షానికి జ్ఞాన సన్యాసం అవసరమని స్పష్టమవుతోంది. ఇక్కడ పరమాత్మ సన్యాసం గురించి మాట్లాడాడు. సన్యాసం అంటే అది కూడా కర్మయోగం అంటూ చెప్పాడు. అంటే సంకల్పాలను, కర్తృత్వాన్ని త్యజించాలి. నేను చేస్తున్నాను అనేటటువంటి ఆ ఆలోచనని పూర్తిగా పక్కన పెట్టాలి. అలా పక్కన పెట్టకుండా కర్తృత్వాన్ని ఎవరైతే స్వీకరిస్తాడో అతను సన్యాసి కాదు. గృహస్థు కూడా కర్తృత్వాన్ని స్వీకరించకుండా తను ఆత్మ సాక్షిగా తెలుసుకుని ప్రతిఫలాపేక్ష లేకుండా, అంటే ఏ ఫలం వచ్చినా కూడా అది ఈశ్వర ప్రసాద బుద్ధిగా స్వీకరించేటటువంటి ఆ స్థైర్యాన్ని సంతరించుకున్నటువంటి జ్ఞాని గృహస్థైనా సన్యాసైనా ఒకటే. ఆ మానసికమైనటువంటి సన్యాసం చాలా ముఖ్యం. మానసిక సన్యాసం అంటే సంకల్పాల్లో వ్యత్యాసం చూపించడం, సర్వ సంకల్పాలను పూర్తిగా వదిలిపెట్టి ఆ కర్మ ఫలాపేక్ష లేకుండా ఎవరైతే ఇక్కడ కర్మలు చేస్తూ ఉన్నారో అతడే నిజమైనటువంటి సన్యాసి అన్నట్టుగా పరమాత్మ నిర్దేశించాడు ఇక్కడ. ఇంకా 7వ అధ్యాయంలోకి వెళ్దాం. 7వ అధ్యాయంలో 18వ శ్లోకం. ఉదారా సర్వ ఏవైతే జ్ఞానీ తాత్వైవ మే మతం ఆస్థిత సహియుక్తాత్మ మామేవానుత్తమాం గతిం. భక్తులందరూ ఉదారులే, అందరూ మంచివాళ్లే, కానీ జ్ఞాని మాత్రం నా స్వరూపమే, నా ఆత్మయే అని నా అభిప్రాయం. జీవుడికి ఈశ్వరుడికి భేదం లేదు. నేను భగవంతుడు అనేటటువంటి ద్వైతభావం నశించి అభేద జ్ఞానం పొందినటువంటి జ్ఞాని సాక్షాత్తు ఆ భగవత్ స్వరూపుడే. జీవాత్మ పరమాత్మ అభేదంలో నిలిచినటువంటి ఆ జ్ఞాని పరమాత్ముడే. ఇక్కడ భక్తులకి జ్ఞానికి ఉండేటటువంటి వ్యత్యాసాన్ని భగవంతుడు చక్కటి ఉదాహరణతోటి చెప్తున్నాడు. భక్తులు, అది కర్మయోగ భక్తులైనా, ఉపాసనాయోగ భక్తులైనా, జ్ఞాన భక్తులైనా అందరూ మంచివాళ్లే. కాకపోతే జ్ఞాని నా స్వరూపం, అంటే జ్ఞాని నేను ఒకటే అని చెప్తున్నాడు. జ్ఞాని తాత్వైవ మే మతం అని చెప్పాడు. అది ఆ జ్ఞానికి ఇచ్చినటువంటి బహుమతి. జ్ఞాని నేను ఒకటే అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే, ఆ జ్ఞాని మనోఫలకంలో నేను ఆత్మను, నేను ఇదిగో ఈ చైతన్య తత్వాన్ని అని తెలుసుకున్నాడు. కాబట్టి అతను కర్తృత్వ భావన లేకుండా ఇక్కడ వ్యవహారం నడుపుతూ ఉంటాడు. అది ఆ పరమాత్మ కూడా అలాగే చేస్తూ ఉంటాడు. కాబట్టి జ్ఞానికి పరమాత్మకి ఎటువంటి వ్యత్యాసము లేదు, అందరూ ఒకటే. కానీ జ్ఞాని అంటే నాకు చాలా ఇష్టము అన్నట్టుగా మరొక చోట చెప్తాడు. ఈ విధంగా జ్ఞాని మనస్సులో ఈ అద్వైతాన్ని పూర్తిగా నింపుకొని వ్యవహారం చేస్తూ ఉంటాడు. కాబట్టి జ్ఞానికి పరమాత్మకి ఎటువంటి భేదము లేదు. ఇది ఈ శ్లోకం తేటతెల్లని చేస్తోంది. ఈ విధంగా మనకి అడుగడుగున ఈ భగవద్గీతలో మనకి ఈ అద్వైతం తారసిల్లుతూ ఉంటుంది. అద్వైతమే భగవద్గీత యొక్క తాత్పర్యము. ఇంకా 9వ అధ్యాయంలో 21వ శ్లోకం గురించి వర్ణించారు శంకర భగవత్పాదులు. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమనుప్రపన్న గతాగతం కామ కామా లభంతే. వారు విశాలమైనటువంటి స్వర్గలోక సుఖాలను అనుభవించి పుణ్యం క్షీణించగానే తిరిగి మత్స్యలోకంలోకి వెళ్ళిపోతారు, అంటే ఈ భూలోకంలోకి పడిపోతారు. ఇలా కామ్యకర్మలు చేసేవారు రాకపోకలు అనేటటువంటి సంసార చక్రంలో తిరుగుతూ ఉంటారు. కర్మల వల్ల లభించే పుణ్యాలు స్వర్గాది లోకాలు, అనిత్యమైనటువంటి లోకాలను అనుభవిస్తూ ఉంటారు.
కర్మల వల్ల లభించే పుణ్య ఫలాల వల్ల స్వర్గాది లోకాలను, అనిత్యమైనటువంటి స్వర్గాది లోకాలను అనుభవిస్తూ ఉంటారు. కర్మ సంసార బంధనానికే కారణమవుతుంది, కానీ నిత్యమైన మోక్షాన్ని ఇవ్వలేదు. ఇక్కడ జ్ఞానం వల్లనే నిత్యమైనటువంటి మోక్షము, కర్మ వల్ల మోక్షము రాదు అనేటటువంటి విషయం చాలా చక్కగా తెలియజేయబడింది. కర్మలు ఎన్ని చేసినా కూడా మీరు ఈ లోకాల్లో తిరుగుతూ ఉంటారే తప్పితే మోక్షం అయితే రాదు అన్నట్టుగా పరమాత్మ తీతం భుక్త్వా స్వర్గలోకం విశాలం అంటూ చెప్పారు. ఆ స్వర్గలోకానికి చేరుకుని అక్కడ ఈ పుణ్యం యొక్క డాలర్ ఎప్పుడైతే నీకు పూర్తయిపోయిందో అప్పుడు ఇదిగో ఈ మత్స్యలోకంలో పడిపోతావు, అంటే ఈ భూలోకంలో పడిపోతావు. అంటే స్వర్గాది లోకాలు కూడా మనకి మోక్షం కాదు. సాధారణంగా ఈ జ్ఞానానికి రాకముందు అందరూ ఏమనుకుంటారంటే లోకప్రాప్తే మోక్షము అనుకుంటారు. దానికోసమే ప్రయత్నం చేస్తూ ఉంటారు. పుణ్యం చేయాలి, పుణ్యం చేయాలి, పుణ్యం చేయాలి అంటూ ఉంటారు. పుణ్యం చేయడం తప్పు కాదు, కానీ ఆ పుణ్యం దేన్ని ఇస్తుంది? లోకప్రాప్తిని కలుగజేస్తుంది. కానీ అదే పుణ్యాన్ని జ్ఞాని కూడా చేస్తాడు, కానీ అది ఆ అంటని పుణ్యంగా, అంటే ఆ తామరాకు మీద నీట్టుబుట్లాగా వ్యవహారం చేస్తాడు కాబట్టి, సాక్షిభూతంగా కర్మలు చేస్తాడు కాబట్టి అతనికి ఆ పుణ్యము రాదు, పాపము రాదు. పాపపుణ్యాలు మనని సంసార చక్రంలో తిరిగాడేలా చేస్తూ ఉంటాయి. పాపం ఎక్కువైతే స్వర్గాది లోకాల్లోకి వెళ్తాం, పుణ్యం ఎక్కువైతే ఈ నరక లోకాల్లో 7 నరకలోకాల్లో పడిపోతాం. ఈ విధంగా పునరపి జననం పునరపి మరణం అనేది తప్పకుండా కర్మలు చేసేటటువంటి అజ్ఞానికి తప్పవు. అదే ఎవరైతే ఈ జ్ఞానంలో తనే ఈ చైతన్య తత్వము, తన యొక్క నిజస్వరూపము చైతన్య తత్వము, అదే పరమాత్మ అని తెలుసుకుంటాడో అతనికి మోక్షము సిద్ధిస్తుంది అనే విషయాన్ని ఈ విధంగా పరమాత్మ మనకు తెలియజేశారు. ఇంకా 9వ అధ్యాయంలో 23వ శ్లోకం, ఏప్యన్య దేవతా భక్త యజంతే శ్రద్ధయాన్వితా తేపి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకం. ఇతర దేవతలను శ్రద్ధతో పూజించే భక్తుడు కూడా నన్నే పూజిస్తున్నారు, కానీ అది అజ్ఞానం చేత జరుగుతోంది, కానీ జ్ఞానం వల్ల కాదు. సర్వదేవతా రూపాలు ప్రపంచమంతటా ఒకటే అయిన పరబ్రహ్మ స్వరూపం ద్వైత భావంతో చేసే పూజలన్నీ అజ్ఞాన జనితాలే. భగవంతుడు అంతటా ఉన్నాడని చెప్తూ ఉంటాం, సర్వవ్యాపకుడు అని చెప్తాం, ఆయన లేని ప్రదేశం లేదు అంటూ ఉంటాం. అలాంటప్పుడు సగుణ పూజ కూడా మనకి మోక్షాన్ని ఇవ్వాలి కదా అంటే అది సరికాదు. ఎందుకంటే ఇతర దేవతలను శ్రద్ధతో పూజించేటటువంటి భక్తులు కూడా ఇండైరెక్ట్గా ఆ నిర్గుణమైనటువంటి పరమాత్మ తత్వాన్ని పూజిస్తున్నారు, కానీ అది అజ్ఞానంతో పూజిస్తున్నారు. ఎందుకంటే ఆ పరమాత్మ యొక్క అసలు స్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నారు. పరమాత్మ ఎన్ని రూపాల్లో ఉంటాడో? 3 రూపాల్లో ఉంటాడు. ఏకరూప ఈశ్వరుడు, అనేక రూప ఈశ్వరుడు, అరూప ఈశ్వరుడు. ఈ అరూప ఈశ్వరుడు అనేది పరమ సత్యము. ఏకరూప ఈశ్వరుడు నుంచి అనేక రూప ఈశ్వరుడిలోకి వెళ్ళాలి, అనేక రూప ఈశ్వరుడి నుంచి అరూప ఈశ్వరుడికి వెళ్ళాలి. అప్పుడే మనం చేసేటటువంటి ఈ పూజలు మోక్షానికి దారితీస్తాయి. ఇంకా 10వ అధ్యాయం 10వ శ్లోకం, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాం ఉపయాంతితే. నిరంతరం నాయందు మనస్సు ఉంచి ప్రీతితో భజించే వారికి నన్ను చేరుకోవడానికి కావలసిన బుద్ధియోగాన్ని నేనే ప్రసాదిస్తాను, అంటే ఆత్మజ్ఞానాన్ని నేను అందిస్తాను. తగిన గురువుని అతనికి ఏర్పడేలాగా చూసే బాధ్యత నాది అని భగవంతుడే అభయాన్ని ఇస్తున్నాడు. భక్తి ఉపాసనల వల్ల అంతఃకరణ శుద్ధి కలిగి చిత్త ఏకాగ్రత కలిగి చివరికి మోక్షాన్నిచ్చే సమ్యక్ జ్ఞానం అది పరోక్షంగా కలుగుతుంది. దాన్ని బుద్ధియోగము అంటారు. ఈ బుద్ధియోగానికి భగవంతుని యొక్క ఆనుకూల్యత చాలా కావాలి. ఈ ఆనుకూల్యత ఆ భగవంతుడి యొక్క ఆశీస్సుల వల్ల ఈ సాధకుడికి లభిస్తుంది అన్నట్టుగా
ఇక్కడ మనకి తెలుస్తోంది. అంటే భగవంతుని యొక్క ఆనుకూల్యత ఉంటేనే అద్వైత వాసన కలుగుతుంది. ఈశ్వరానుగ్రహాద్యేవ పుంసాం అద్వైత వాసన. కర్మయోగము, ఉపాసనా యోగము అవి వృధా కావు. అవి శ్రద్ధగా చేసినట్టయితే అటువంటి శ్రద్ధాళువుకి భగవంతుడే ఈ బుద్ధి యోగాన్ని కలిగిస్తాడు. భగవంతుడే కలిగిస్తాడంటే అదేదో మ్యాజిక్ లాగా కలిగిస్తాడని కాదు. భగవంతుడు అతనికి సరైనటువంటి బ్రహ్మనిష్ట గురువుని ఏర్పరుస్తాడు. ఇదే నేను బుద్ధి యోగాన్ని ప్రసాదిస్తాను అంటే అర్థం. ఇంకా 12వ అధ్యాయంలో 2వ శ్లోకం, 10, 11 అధ్యాయాల్లో కూడా మనకి ఆత్మజ్ఞానం వస్తుంది, కానీ పరోక్షంగా వస్తుంది. అందుకని అందులో శ్లోకాలు ఎంచుకోలేదు. 12వ అధ్యాయంలో 2వ శ్లోకం. శ్రీ భగవాన్ ఉవాచ మయ్యా వేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. నాయందు మనస్సును ఉంచి అత్యంత శ్రద్ధతో సగుణ రూపాన్ని ఉపాసించేవారే శ్రేష్ఠులైన యోగులని నా అభిప్రాయం. నిర్గుణ బ్రహ్మజ్ఞానానికి అధికారం లేని మంద మధ్యమాధుకారులకు సగుణోపాసన ప్రాథమిక సాధనగా ఉపకరిస్తుంది. అంటే ఎవరైతే నా మీద పూర్తిగా మనస్సును పెట్టి శ్రద్ధాళువులై నా సగుణ రూపాన్ని ఉపాసిస్తున్నారో, పూజిస్తున్నారో వారు చాలా శ్రేష్ఠులు. వాళ్ళని తూలనాటలేదు భగవంతుడు. వాళ్ళు నా కనుసన్నల్లో ఉంటారు. వాళ్ళకి సమయం రాగానే నేనే తగినటువంటి గురువుని అందిస్తాను అనే ఉద్దేశంతో ఆ సగుణ ఉపాసనని కొనసాగించి ఎప్పుడైతే మీకు ఆ పరిపక్వత ఏర్పడిందో, ఆ ఆత్మజ్ఞానాన్ని స్వీకరించేటటువంటి సామర్థ్యం కలిగిందో అప్పుడే ఆత్మజ్ఞానానికి రండి, తొందర లేదు అన్నట్టుగా ఈ శ్లోకం చెప్తోంది. అంటే నిర్గుణ బ్రహ్మజ్ఞానానికి అధికారం లేనటువంటి మంద అధికారి, మధ్యమాధికారికి సగుణ బ్రహ్మ ఉపాసన అంటే సాకారమైనటువంటి ఆ దేవత పూజలే భగవంతుడు ప్రతిపాదన చేస్తున్నాడు. ఇంతకుముందు కూడా చెప్పాం కదా, నా బుద్ధిభేదం జనయేత్ అని చెప్పాడని. అతనికి ఇంకా ఆ ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలి. అంటే ఈ చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత అనేటటువంటి ఆ సాధన చతుష్టయ సంపన్నత అనేటటువంటి ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అది పూర్తవ్వాలి. పూర్తయిన తర్వాత భగవంతుడు పూనుకుని అతనికి జ్ఞానం అందేలాగా చూస్తాడు. ఇది ఆల్రెడీ మనం ముందు శ్లోకంలో చెప్పుకున్నాం ఈ విషయం. ఇంకా ఇదే అధ్యాయం 12వ అధ్యాయంలో 12వ శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాద్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగం త్యాగాత్ శాంతిరనంతరం. వివేకరహిత అభ్యాసం కన్నా జ్ఞానం శ్రేష్టమైనది. జ్ఞానం కన్నా ధ్యానం శ్రేష్టమైనది. ధ్యానం కన్నా కర్మఫల త్యాగం శ్రేష్టమైనది. త్యాగం వల్ల వెంటనే శాంతి లభిస్తుంది. కర్మఫల త్యాగము అంటే సన్యాసము. సన్యాసము ద్వారా చిత్తశాంతి, దాని ద్వారా అద్వైత ఆత్మజ్ఞాన ప్రాప్తి కలుగుతాయని దీని అర్థం. అంటే కర్మలు చేస్తూ ఉంటాడు, ఉపాసన చేస్తూ ఉంటాడు, కానీ దేనికోసం చేస్తున్నాడు? మోక్షం కోసం చేస్తున్నాడు. ఆ మోక్షం కేవలం కర్మ వల్ల, ఉపాసన వల్ల రాదు అనేటటువంటి విషయాన్ని గ్రహించలేకపోతున్నాడు. ఇటువంటి ఈ కర్మలు ప్రయోజనం చేకూర్చవు. కాబట్టి ఇవి తక్కువ స్థాయికి చెందినవి. వీటికన్నా జ్ఞానమే ముఖ్యమైనది. జ్ఞానాన్ని సంపాదిస్తాడు, కానీ దాని నిష్టలో నిలవలేడు. ఎందుకంటే ఆ చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత లేదు. కేవలం అకాడమిక్ నాలెడ్జ్ సంపాదిస్తాడు. అటువంటి అకాడమిక్ నాలెడ్జ్ సంపాదించే కన్నా కూడా ధ్యానం చేసి ఆ సాధన చతుష్టయ సంపన్నతని కలిగించుకోవడం ముఖ్యమైనది అన్నట్టుగా చెప్తున్నాడు అనమాట. ఇంకా 14వ అధ్యాయంలో 22వ శ్లోకం. ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవ చ పాండవా నద్వేష్టి సంప్రవృత్తాని ననివృత్తాని కాంక్షతి. గుణాతీతుడైనటువంటి జ్ఞాని
సత్వగుణ ప్రకాశాన్ని, రజోగుణ ప్రవృత్తిని, తమోగుణ మోహాన్ని అవి వచ్చినప్పుడు ద్వేషించడు, పోయినప్పుడు మళ్ళీ రావాలని కోరుకోడు. జ్ఞాని త్రిగుణాలకు అతీతుడై గుణ వికారాలన్నింటినీ సాక్షిగా చూస్తూ అద్వైత ఆత్మ రూపంలో స్థిరపడతాడు. ఇక్కడ మనకి ఒక ముఖ్యమైనటువంటి సందేశం కనిపిస్తోంది. గుణాతీతుడైనటువంటి జ్ఞాని 3 గుణాలని కలిగి ఉంటాడు. అంటే సత్వగుణ ప్రధానుడై ఉంటాడు, కానీ రజోగుణాన్ని పూర్తిగా జీరో చేసేలేడు, అట్లాగే తమో గుణాన్ని పూర్తిగా జీరో చేసేలేడు. అంటే తమో గుణం, రజోగుణం అప్పుడప్పుడు అతనిలో కూడా కనిపిస్తూ ఉంటాయి. సత్వగుణం పూర్తిగా అతన్ని ఆవేశించినా కూడా రజోగుణం, తమో గుణం అప్పుడప్పుడు వాటి ప్రకోపాన్ని చూపిస్తుంటాయి జ్ఞానిలో కూడా. కానీ అవి వచ్చాయి కదా అని తన్ని తాను ద్వేషించుకోడు, అలాగని అవి లేవు కదా అని బాధపడ్డు. ఎందుకంటే అతను ఆత్మ సాక్షి. ఈ వ్యవహారాలన్నీ సాక్షిభూతంగా జరుగుతున్నాయి, నేను వాటిని చేయటం లేదు, నైవ కించిత్ కరోమి, నేను ఏది చేయటం లేదు అనేటటువంటి ఆ సాక్షి తత్వంలో నిలబడ్డాడు. కాబట్టి ఆ మానసిక ప్రకోపాల్ని సాక్షిభూతంగా చూస్తున్నాడు. కాబట్టి త్రిగుణాలకు అతీతుడై ఉన్నాడు. కాబట్టి ఈ గుణ వికారాలన్నీ ఈ మనస్సు యొక్క విజృంభణ తప్పితే ఆత్మకు ఎటువంటి పూచీ లేదు దీని మీద అనేటటువంటి ఆ నిశ్చయమైనటువంటి మనసులో ఉన్నాడు. కాబట్టి ఆత్మస్వరూపంలో స్థిరపడ్డాడు. కాబట్టి అతనికి ఎటువంటి ఆరాటము లేదు. 15వ అధ్యాయం 3వ శ్లోకం. నరూపమస్యేహ తతోపలభ్యతే నాంతో నాదిర్న చ సంప్రతిష్ఠ అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా. ఈ సంసార వృక్షం యొక్క రూపం, ఆది, అంతం, ఆధారం ఊహించలేం. సుదృఢమైన వేళ్ళు కలిగినటువంటి సంసార వృక్షాన్ని అసంగత్వము, వైరాగ్యము అనే దృఢమైన ఖడ్గంతో నరికివేయాలి. సంసారమంతా మిథ్య. ఆసక్తిని, అజ్ఞానాన్ని వైరాగ్యము, జ్ఞానము అనేటటువంటి శస్త్రంతో ఛేదించినప్పుడే బ్రహ్మప్రాప్తి సిద్ధిస్తుంది. ఈ సంసార వృక్షం అనేది చాలా చాలా పురాతనమైనది. దీనికి మొదలు, తుది, తర్వాత దీని యొక్క ఆధారం ఊహించనలవి కాంది. దీని వేళ్ళు ఎంత డీప్గా నాటుకుపోయాయంటే ఇది పెకలించి వేయడానికి చాలా కష్టమైంది. అయితే దీనికి ఒక సులువైనటువంటి మార్గం ఒకటి ఉంది అని పరమాత్మ చెప్తున్నాడు. ఈ సంసారం అనేటటువంటి వృక్షాన్ని కూకటి వేళ్లతోటి తీసివేయడానికి ఒకే ఒక్క మార్గం ఉంది. అదేంటంటే అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా అని చెప్పాడు. అంటే అసంగత్వము అంటే వైరాగ్యము అనేటటువంటి దృఢమైనటువంటి ఖడ్గాన్ని తీసుకోవాలి. తీసుకుని ఈ సంసార వృక్షాన్ని కుక్కటి వేళ్లతోటి నరికి వేయాలి అని మనకి సూచన చేస్తున్నాడు పరమాత్మ. కుక్కటి వేళ్లతో నరికి వేయాలి అంటే ఏమిటి? ఈ సంసార వృక్షం అది మళ్ళీ మళ్ళీ పైకి ఎదగకుండా మనం పూర్తిగా దీన్ని నాశనం చేయాలి అంటే మనం అసంగత్వాన్ని అలవర్చుకోవాలి. అసంగత్వాన్ని అలవర్చుకోవాలంటే ఆ సాక్షిభూతంగా చూడడం నేర్చుకుంటూ ఉండాలి. ఇక్కడ ఉండేటటువంటి ఈ వ్యవహారం అంతా మిథ్యా, దీంట్లో ఏమాత్రం సత్యము లేదు అని ఆ మానసిక స్థితిని కలిగి ఉండాలి. ఆ భావనలో అద్వైతాన్ని పూర్తిగా నెలకొల్పాలి. భావనలో సదా అద్వైతంలో చరిస్తూ ఉండాలి. క్రియలో ద్వైతం ఉన్నా కూడా భావనలో అద్వైతమే ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఆ సంసారం అనేటటువంటి వృక్షం సమూలంగా నాశనం అయిపోతుంది. ఖడ్గంతో నరికివేయడం అంటే అసంగత్వాన్ని అలవర్చుకోవాలి, వైరాగ్యాన్ని అలవర్చుకోవాలి. వైరాగ్యాన్ని అలవర్చుకోవాలంటే ఏం చేయాలి? ఇదిగో ఇక్కడ జరుగుతున్నదంతా మిథ్యాభూతము, ఇందులో ఏమాత్రము సత్యము లేదు. సత్యమైనది ఆ బ్రహ్మ మాత్రమే. నేను ఆ బ్రహ్మను, ఆ చైతన్య పరంగా నేను ఆ బ్రహ్మను, నేను ఆ చైతన్య తత్వాన్ని అనేటటువంటి ఆ నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధితో వ్యవహారం చేయాలి.
ఇంకా 18వ అధ్యాయం 17వ శ్లోకం. యస్య నాహం కృతో భావో బుద్ధిరస్య న లిప్యతే హత్వాపి స ఇమాన్ లోకాన్ నహంతి న నిబధ్యతే. ఎవనికి నేను చేస్తున్నాను అనేటటువంటి అహంకార భావం ఉండదో, ఎవరి బుద్ధి కర్మలందు లీనం కాదో, అతను ఈ లోకాలన్నింటినీ చంపినవాడు కాదు, కర్మబద్ధుడు కాడు. అహంకార నాశనమే ఆత్మజ్ఞానము. కర్తృత్వరహితమైనటువంటి ఆత్మనిష్ట వల్ల కర్మబంధాలు పూర్తిగా తొలగిపోతాయి. ఇక్కడ ఒక తమాషా పదాన్ని వాడాడు పరమాత్మ. అతడు లోకాలన్నింటినీ చంపినవాడు కాదు. లోకాలన్నీ చంపడం సాధ్యమా? సాధ్యం కాదు. అంటే ఇక్కడ చంపడం అనేటటువంటి క్రియాపదం తీసుకోకూడదు. లోకాల్లో ఏ వ్యవహారం చేసినా కూడా, ఇక్కడ లోక వ్యవహారంలో మగ్నమైనా కూడా, ఎప్పుడైతే నేను ఆత్మగా, ఆత్మ సాక్షిగా, ఆ చైతన్య తత్వంగా ఇక్కడ ఏ పని చేయటం లేదు అని అకర్తృత్వ భావనతో ఇక్కడ వ్యవహారం నడుపుతూ ఉంటాడో, ఆ కర్తృత్వ రహితమైనటువంటి ఆ ఆత్మజ్ఞాన నిష్టను సంతరించుకుంటాడో, అటువంటి ఆ జ్ఞానికి ఈ కర్మబంధాలు పూర్తిగా తొలగిపోతాయి. ఈ కర్మబంధం ఎప్పుడు ఏర్పడుతుంది? ఇదిగో నేను చేస్తున్నాను, నా వల్లే అవుతోంది అని ఆ కర్తృత్వాన్ని పూర్తిగా స్వీకరించి ఆ అహంకారంతో వ్యవహారం చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే అహంకార మమకారాలు పూర్తిగా పోయి ఆ కర్తృత్వ రాహిత్యంతో వ్యవహారం చేస్తున్నాడో, అటువంటి జ్ఞానికి ఈ కర్మబంధం అనేది ఉండదు. కర్మబంధం లేకపోతే ఏమవుతుంది? పాపపుణ్యాలు కూడా లేవు, ఆగామి కర్మలు రావు. ప్రారబ్ధ కర్మలు అవి అనుభవించిన తర్వాత పోతాయి. సంచిత కర్మలు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, జ్ఞానాగ్నిలో ఆ సంచిత కర్మలు పూర్తిగా దగ్ధమైపోతాయి. అప్పుడు కర్మక్షయం అయిపోయింది. ఎప్పుడైతే కర్మక్షయం అయిపోయిందో అతనికి ఇంకా మరుజన్మ అనేది లేదు. నిత్యముక్తిని, ఆ మోక్షాన్ని ఇక్కడే ఇప్పుడే ఈ క్షణమే అనుభవిస్తూ ఉంటాడు. ఇది అద్వైత జ్ఞానికి ఇచ్చినటువంటి వరం. ఇది మనకి భగవద్గీతలో ఆ కృష్ణ పరమాత్ముడు అందించాడు. ఇక 18వ అధ్యాయంలోనే 12వ శ్లోకం చూద్దాం. అనిష్టమిష్టం మిశ్రంచ త్రివిధం కర్మణ ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. కర్మఫలాన్ని త్యజించిన వారికి పరలోకంలో అనిష్టము అంటే నరకము, పాపఫలము, ఇష్టము అంటే స్వర్గలోకం, పుణ్యఫలం, మిశ్రమం అనే త్రివిధ ఫలాలు ఉంటాయి. అంటే మానవ జన్మ. కానీ సమస్త కర్మలను సన్యసించినటువంటి జ్ఞానికి ఏ ఫలము ఉండదు, అంటే పునర్జన్మ ఉండదు. కర్మలు ఉన్నంతకాలం పుణ్యపాప ఫలాలు తప్పవు. ఈ పుణ్యపాపాలు వెంటాడుతూనే ఉంటాయి. పుణ్యం ఎక్కువైతే ఊర్ధ్వలోకాలకి, పాపం ఎక్కువైతే అధోలోకాలకి పడిపోతూ ఉంటాడు. అవి మిశ్రమంగా ఉంటే ఇదిగో ఈ భూలోకంలో ఉంటాడు. కేవలం జ్ఞాన సన్యాసం పొందిన వారికే, జ్ఞానం వల్ల ఈ కర్మ సన్యాసం చేసిన వారికే కర్మఫల సంబంధం తెగిపోయి కైవల్య మోక్షం లభిస్తుంది, కైవల్యం ప్రాప్తిస్తుంది. కేవలం సన్యాసం పొందిన వారికే కర్మఫల సంబంధం తెగిపోయి కైవల్యం ప్రాప్తిస్తుంది, అంటే మోక్షం లభిస్తుంది. ఈ కర్మఫలాలు త్యజించిన వారికి పరలోకంలో అంటే అయిష్టమైనటువంటి ఆ నరకలోకాలు, ఇష్టమైనటువంటి స్వర్గలోకాలు లేదా మిశ్రమైనటువంటి భూలోకాలు కలుగుతుంటాయి. అనే ఈ 3 రకాల అంటే ఊర్ధ్వలోకాలు, అధోలోకము, మిశ్రమైనటువంటి ఈ మత్స్యలోకము అనేటటువంటి మిశ్రమ ఫలాలు లభిస్తాయి. కానీ సమస్త కర్మలను త్యజించినటువంటి జ్ఞానికి ఎటువంటి పునర్జన్మ ఉండదు.
ఈ పునరపి జననం పునరపి మరణం అనేటటువంటి సంసార చక్రము జ్ఞానికి ఉండదు. జ్ఞానికి జీవించి ఉండగా జీవన్ముక్తి, మరణానంతరం విదేహముక్తి ప్రాప్తిస్తుంది. జ్ఞాని ఇక్కడే ఇప్పుడే ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. భగవద్గీత అద్వైతాన్ని ఏ విధంగా దాన్ని నొక్కి చెప్తోంది అనే విషయం చూద్దాం. శంకర ఉపసంహార భాష్య సారాంశం. శంకర ఉపసంహార భాష్యంలో శ్రీ శంకరాచార్యుల వారు ఈ శ్లోకాలన్నింటినీ సమన్వయిస్తూ గీత యొక్క అద్వైత తాత్పర్యాన్ని ఈ విధంగా నిర్ధారించారు. జ్ఞాన కర్మల విరోధము జ్ఞానాదేవతు కైవల్యం. కర్మలు అజ్ఞానంలో ఉన్న వారికి అంతఃకరణ శుద్ధి కోసం మాత్రమే నిర్దేశించబడ్డాయి. కర్మలు ఎందుకు నిర్దేశించబడ్డాయి? అంతఃకరణ శుద్ధి ఏర్పరచడం కోసం ఈ కర్మలు ఉద్దేశించబడ్డాయి. ఆత్మ అకర్త అభోక్త అని ఎవరైతే గ్రహిస్తారో వారికి ఎటువంటి పునర్జన్మ లేదు. ఆత్మ అకర్త అభోక్త ఇంకా నిర్గుణమైనది. నేను కర్తను అనే అజ్ఞానంలో ఉన్నంతకాలమే కర్మలుంటాయి. నేను చేస్తున్నాను, ఇది నా వల్ల అవుతోంది, నేను లేకపోతే ఇక్కడ ఏది జరగదు అనేటటువంటి అజ్ఞానం అది మన పూర్తిగా ఆవేశించి ఉన్నంతకాలం ఇగో ఈ రకమైనటువంటి ఈ వ్యవహారం తప్పదు. అదే నేను కర్తను కాను, నేను కేవలం సాక్షిభూతంగా ఉన్నాను, ఈ ఇంద్రియాలు వాటి పనులు అవి చేసుకుంటున్నాయి అనేటటువంటి ఆ సమ్యక్ జ్ఞానంతో ఈ వ్యవహారం అంతా కూడా మిథ్య మాత్రమే, ఇందులో ఏమాత్రం సత్యము లేదు అనేటటువంటి జ్ఞానంతో అహం బ్రహ్మ అస్మి అనేటటువంటి ఆ జ్ఞానం కలగగానే అజ్ఞానంతో పాటు కర్మలు కర్మ ఫలాలు కూడా నశించిపోతాయి. ఇంకా అభేద దర్శనమే మోక్షము. జీవుడు ఈశ్వరుడు వేరు కాదు. ఉపాధి పరిచ్ఛిన్నత వల్ల భేదం కనిపించినప్పటికీ పరమార్థంగా జీవాత్మ పరమాత్మలు ఒక్కటే. శ్లోకం 18 7వ అధ్యాయంలో భగవంతుడు జ్ఞాని తాత్వైవ మే మతం, జ్ఞాని నా ఆత్మయే అని స్పష్టం చేశాడు. జ్ఞాని నేను సమానము అని చాలా సుస్పష్టంగా చెప్పాడు. కాబట్టి సమస్త అనాత్మల పదార్థాల పట్ల అసంగత్వము అంటే వైరాగ్యం, ఈ అహంకారాన్ని తొలగించుకోవడము, ఇదే నిజమైనటువంటి సన్యాసం. తర్వాత 18వ అధ్యాయంలోనే 66వ శ్లోకం సర్వధర్మాన్ పరిత్యజ్య దీంట్లో చెప్పినట్లుగా సమస్త కర్మల యొక్క కర్తృత్వాన్ని జ్ఞానాగ్నిలో దహించి వేసి ఆత్మజ్ఞానంలో నిష్ఠలో నిలబడ్డమే పరమ పురుషార్థమైనటువంటి కైవల్యము. ఇదే కైవల్యం అంటే సర్వకర్మలను వదిలేయంటే కర్మ ఫలాల్ని వదిలిపెట్టి కర్మలు చెయ్యి అన్నట్టుగా అన్నమాట. ఇది ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో అటువంటి జ్ఞానికి మోక్షము తథ్యము. ఈ విధంగా మనకు ఉపసంహార భాష్యంలో భగవంతుడు మనకు ఈ కర్మ సన్యాసం వల్ల, తర్వాత ఆత్మ సాక్షిగా ఉండడం వల్ల, జ్ఞాన నిష్టలో నిలబడడం వల్ల కలిగేటటువంటి ప్రయోజనాన్ని, తర్వాత ఈ భగవద్గీతలో ఆశాంతం ఈ అద్వైతం ఎలాగా మనకు కనిపిస్తుందో వాటిని ఉదాహరణతో ఉటంకించి మనకి భగవద్గీత యొక్క సారం అద్వైతము, జ్ఞానాదేవతు కైవల్యం, ఇదే ఈ భగవద్గీత యొక్క సారము అంటే పదే పదే మనకి తెలియజేశారు. భగవద్గీతలో మనకి కర్మయోగం చెప్పబడింది, జ్ఞానయోగం చెప్పబడింది, తర్వాత ఉపాసనాయోగం చెప్పబడింది, విలువలు చెప్పబడ్డాయి, తర్వాత సాధన పద్ధతి చెప్పబడింది, ఇంకా క్రమముక్తి విదేహముక్తి చెప్పబడ్డాయి. ఈ విధంగా అనేక అంశాలు ఉన్నాయి. ఎప్పుడైతే అనేక అంశాలు ఉన్నాయో ప్రతి వారికి సందేహం వస్తుంది, భగవద్గీతలో ఉండి తాత్పర్యం ఏమిటి, ఏది ముఖ్యమైనటువంటి అంశము, కర్మయోగం ముఖ్యమా, ఉపాసనాయోగం ముఖ్యమా, లేకపోతే క్రమముక్తి ముఖ్యమా, ఏది భగవంతుడి యొక్క ఉద్దేశంలో దేనిని ఆయన ఎక్కువగా ప్రతిపాదిస్తున్నాడు అనేటటువంటి సందేహం అందరికీ కలుగుతూ ఉంటుంది. కర్మయోగం చేసేటటువంటి వాళ్ళు దానికి అనుకూలంగా ఆ గ్రంథాలు రాశారు, భగవద్గీత యొక్క తాత్పర్యాన్ని రాశారు. అట్లాగే ఉపాసనా పరంగా గ్రంథాలు అనేకం వచ్చాయి.
భగవద్గీత ఉపాసననే చెప్తోంది కాబట్టి ఉపాసన ద్వారా మోక్షం వస్తుందని రాసేశారు. అలాగే కర్మ వల్ల మోక్షం వస్తుంది అని రాశారు. ఈ కలికాలంలో మనం కేవలం నామస్మరణ చేస్తేనే చాలు అంటారు. కానీ ఇందులో చాలా స్పష్టంగా పరమాత్మ మనకి ఈ మోక్షము అంటే కర్మ చేయడం కాదు, ఉపాసన చేయడం కాదు, తర్వాత ఈ సంకీర్తనలు కాదు, ఈ కేవలం ఈ స్వరూప నిష్ట వల్లే మోక్షం అనేది లభిస్తుంది. స్వరూప నిష్ట అంటే ఏంటి? అహం బ్రహ్మ అస్మి, నేనే ఆ పరబ్రహ్మను. నేను పరబ్రహ్మను ఎలా అవుతాను? నాకు అల్పమైనటువంటి శక్తి ఉంది, అల్ప వ్యాపకుడిని, నేను ఆ సర్వవ్యాపకుడు సర్వజ్ఞుడు అయినటువంటి భగవంతుడు, నేను సమానం ఎలా అవుతాను అంటే, మీరు దేహపరంగా సమానం కాదు, ఎప్పటికీ కాదు. దేహపరంగా అహం బ్రహ్మాస్మి అనేది వర్కౌట్ కాదు. అహం బ్రహ్మాస్మి అనేది దేంతో వర్కౌట్ అవుతుంది? చైతన్యపరంగా మీ యొక్క నిజస్వరూపం చైతన్యం, దేహం కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు. మీ యొక్క నిజస్వరూపము ఆ చైతన్యం, అదే జన్మ లేనిది, అదే మరణం లేనిది, అదే మీ యొక్క నిజస్వరూపము. ఆ చైతన్యపరంగా మీరు ఆ భగవంతుడు ఒకటే. భగవంతుడు చైతన్య స్వరూపుడు, ఈ జీవుడు కూడా చైతన్య స్వరూపుడు. అదే భగవంతుడి యొక్క స్వరూపము, అదే జీవుడి యొక్క స్వరూపము. స్వరూపతః అహం బ్రహ్మ అస్మి అనేది సత్యము. కాబట్టి బ్రహ్మ సత్యం జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరః. ఇదే దీంట్లో ఉండేటటువంటి తాత్పర్యము. జ్ఞానాదేవతు కైవల్యం, ఇదే దీనిలో ఉండేటటువంటి తాత్పర్యం. ఓం తత్సత్, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.